హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళాము. ఎర్ర తోటకూర ఫ్రెష్గా ఉంది, తీసుకుని వచ్చాను. దాంతో ఒక డిష్ తయారు చేస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని దీన్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలండి. నేనైతే తోటకూరని ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్నాను, కట్ చేశాను. సాల్ట్ వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ కడిగేసి ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నదైతే దీంట్లో వేస్తున్నాను. మార్కెట్లో ఉన్నప్పుడల్లా తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇలాగా కలర్ఫుల్గా ఉన్న అంటే పింక్ కలర్లో ఉన్న క్యాబేజీ కానీ తోటకూర కానీ బీన్స్ కానీ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని తినటం వల్ల గుండెకి చాలా మంచిదండి. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి చక్కగా మగ్గింది, చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఉన్న వాటర్ చూడు ఎంత పింకిష్ కలర్లో ఉందండి. మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో, కానీ రియల్గా కళ్ళతో చూస్తే అసలు ఎంత పింక్గా ఉందో. చాలా బాగుంది. కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంది. దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఉప్పు శాతం అనేది ఉంటుంది కాబట్టి. మగ్గిన తర్వాతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ముందుగానే పప్పు, టమాటా, పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకునేది దీంట్లో వేసుకుంటున్నాను. పప్పు తోటకూర కాంబినేషన్లో చాలా మంచి పోషకాలు ఉంటాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాము. తోటకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుందండి. ఇది హిమోగ్లోబిన్ని పెంచి మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో ఏమైనా టాక్సిన్స్ తొలగించి రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. దీంట్లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుందండి. యాంటీ ఆక్సిడెంట్లు వల్ల చర్మం మెరిసిపోతుంది, జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది. కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇట్లా వీక్లీ 2 టైమ్స్ ఇస్తే చాలా మంచిదండి. చాలా పోషకాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.